హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు నా స్టైల్లో అయితే ఇంకా ఎండుమిర్చి టమాటా ఇంకా వంకాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట. నా స్టైల్లో ఎట్లా చేయబోతున్నాను అనేసి చూసేయండి. మరి ఇంకా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేయట్లేదు. సో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను. వీటి కోసం అన్నీ ఇంకా ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు అన్నీ వాష్ చేసుకుని చక్కగా అయితే కట్ చేసుకుంటాను. ఇంకా వాష్ అయితే చేసి టమాటాలన్నీ ఇంకా కట్ చేసుకుంటాను. ఇంకా టమాటాలు ముందైతే కట్ చేసుకుంటాను అనమాట. ఇంకా వంకాయ సో ముందుగానే కట్ చేయకూడదు, ఎందుకని కండ్ర వచ్చేస్తుంది అంటారు కదా. సో తర్వాత అయితే వంకాయలు కట్ చేస్తాను. ముందు టమాటా అయితే కట్ చేస్తాను అనమాట. ఒక 4-5 టమాటాలు పండుకున్నాయి తీసుకున్నాను. ఈ లోపు అయితే ఇంకా ప్యాన్ పెట్టేసి కొంచెం అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఎందుకనేసి కొంచెం ఆయిల్ హీట్ అయితే ఏ కూర అయినా సరే టేస్ట్ అనేది ఉంటుంది. ఆయిల్ హీట్ అయినాకే కూరగాయలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ చిట్కా మీకు ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. సో కొంతమంది అయితే సో మామూలుగానే వేసేస్తారనమాట, కూరగాయలు వేసి ఆయిల్ వేస్తూ ఉంటారు. అట్లా చేయకండి. ఆయిల్ హీట్ అయినాక ఏదైనా వేసుకుంటే కూర అయితే అదిరిపోద్ది. సో ఇంక ఈ లోపు అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇంకా నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే చక్కగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఎండుమిర్చికి కొంచెం ఎక్కువగా టైం పట్టదండి, ఇంకా తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో ఇంక ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకొంచెం ఉంటే మాడిపోయి అవకాశం అయితే ఉంది. ఇంకా అందుకని గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ రోజు ఏం కర్రీ చేయాలో నాకు అర్థం కాక ఇంకా పచ్చడి అయితే చేయమని చెప్పేశాడు మా పెద్ద బాబు అయితే. సో ఇంక ఈ రోజు పిల్లలకైతే ఇంక ఈ రోజు నుంచి అయితే ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారు. పిల్లలకి 10 days అయితే ఇచ్చారనమాట, సంక్రాంతి హాలిడేస్. ఇంకా పిల్లలకి ఇంకా ఏం చేసి పెట్టాలా, చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేసి పెట్టేస్తాను. సో స్కూల్కి వెళ్తాం, వాళ్ళకి పొద్దున్నే 8:30కి వెళ్తే సాయంత్రం 5-5:30 అయితే అవుతుంది. మళ్ళీ వాళ్ళు రాగానే ఇంకా స్నానాలని, హోంవర్క్ అని, కొంచెం భోజనం అని ఇంక ఇదే సరిపోతుంది అనమాట. అసలు వాళ్ళకి ఏదన్నా తినడానికి అయితే ఇంకా స్నాక్స్ లాంటిదే తక్కువగా చేసి పెట్టడం. ఈ 10 రోజులన్నా సరే ట్రై చేస్తానమాట. మ్యాక్సిమం వండి పెడతాకి ట్రై చేస్తాను. ఇంక ఈ లోపైతే ఇంకా పచ్చడికే ఇంకా ఎండుమిరపకాయలు తీసేస్తాను కదా. ఇంకా అదే నూనెలో అయితే కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇంకా ఒక వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇవి మగ్గడానికి అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది, ఇంకా మీడియం ఫ్లేమ్లో కదా. ఇంక లోపైతే కొత్తిమీర అయితే కట్ చేసుకుంటాను. ఇదిగోండి శుభ్రంగా అయితే ఇంకా కొత్తిమీర అయితే కడిగేసుకున్నాను. కట్ట 10 రూపాయలు అంటమాట. చాలా రేట్ అయితే తగ్గిపోయినాయి కూరగాయలన్నీ. అసలు ఒక మాదిరిగా లేవండి. మొన్నటి వరకు అయితే అసలు చాలా దిగిపోయింది అనమాట రేట్ అయితే. సో కట్ట 10 రూపాయలకి అయితే తీసుకుని వచ్చాను. అందరూ మొన్న తెచ్చానమాట. కొంచెం కొంచెం కూరలో వేదిక ఇంకా కొత్తిమీర పచ్చడి చేసేద్దాం అనేసి ఇంకా అనుకున్నాను. ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర కడిగి వేసేసి నాకైతే ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే మగ్గినాయి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, కొత్తిమీర చూడడానికి అంత ఉంది, మగ్గడానికి చూడ అసలు అందులో ఏం కనిపించలేదు అనమాట. సో ఓకేనండి, చక్కగా అయితే చూడడానికి అద్దరిపోతుంది కదా కలర్ఫుల్గా అయితే. నాకైతే ఇట్లా టమాటా పచ్చడి కానీ ఇట్లా ఎండుమిరపకాయల పచ్చడి, రోడ్ పచ్చడి అయితే చాలా చాలా ఇష్టం అండి. సో మీకు కూడా ఇష్టమే ఉండుంటుంది. ఇంక ఈ లోపైతే రోలు శుభ్రంగా అయితే కడిగేసుకున్నాకైతే ఇంక ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి అందులో కొంచెం 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం గల్లుప్పు, కొంచెం జీలకర్ర వేసేసి చక్కగా అయితే కచ్చాపిచ్చగా అయితే నూరేసుకోవాలన్నమాట. మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంకా టీవీలో మునిగిపోతూ ఉంటారు. అందుకనేసి ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను, అయితే ఓన్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా ఏది అసలు వీడియో తీయడానికి చాలా భయం వేస్తుంది. సో ఎటు చూసినా సరే అందులో మెయిన్ రోడ్డు పక్కన మాకు. సో ఇంకా బళ్ళు మీద, లారీల మీద కానీ ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో తక్కువగా అయితే నార్మల్గా అయితే తీస్తానమాట. ఇంక ఫైనల్లీ అయితే ఇంక ఈ కచ్చాపిచ్చగా అయితే నూరేసుకున్నాను ఎండుమిరపకాయలు. సో చూస్తున్నారు కదా. సో మీలో ఎంతమందికి ఇంకా రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇంక ఇప్పుడైతే కచ్చాపిచ్చగా అయితే నూరేసుకున్నాను కాబట్టి కొంచెం ఎల్లుల్లిపాయ సో కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఇంకా ఆ చింతపండు అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా కచ్చాపిచ్చగా అయితే నూరేసుకోవాలన్నమాట. మనకి ఎంత దాని క్వాంటిటీ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. సో ఇంక ఇదేనండి ఇంక ఈరోజు వ్లాగ్ అయితే. అసలు మొత్తం మార్నింగ్ నుంచి తీద్దామనుకున్నాను, కుదరలేదనమాట. సరే ఇంకా వంట వ్లాగ్ అయినా పెడదాము, కనీసం పెట్టకపోతే అసలు బాగోదనేసి ఇంకా వంట వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఫైనల్ అయితే చింతపండు అయితే నూరేసుకున్నాకైతే టమాటాలు కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం స్లోగా నూరుకోవాలి, ఎందుకంటే చింది ఫేస్ మీద పడతాయి. అందుకనేసి నేను కొంచెం స్లోగా నూరుతున్నాను, కొంచెం మెత్తగా అయ్యేంతవరకు. సో ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా మా పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు, మా చిన్న బాబు అయితే నాకు హెల్ప్ చేయనా వద్దా అని
చూస్తున్నాడు అనమాట. మా మమ్మీ ఎప్పుడు చేస్తుందా, ఎప్పుడు పని చెప్దా అని ఎదురు చూస్తున్నాడు అనమాట మా చిన్న అబ్బాయి అయితే. సో నాకు అది కాదు ఇది కాదు మమ్మీ అని దగ్గర కూర్చొని చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ కొంచెం నాకు చింది ఫేస్ మీద అయితే పడిపోయింది. సో అందుకనేసి కొంచెం స్లో కళ్ళు మూసుకుని కొంచెం అట్లా నూరాల్సి వస్తుంది. సో ఫైనల్ అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే కొంచెం మెత్తగా నూరుకుంటే సరిపోద్ది అనమాట. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి కాంబినేషన్ అయితే వడియాలు అయితే వేపుదాం అనుకుంటున్నాను. పచ్చడిలోకి అయితే ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. ఆమ్లెట్ ఎరగదీసేద్దండి. ఇది పచ్చడికి ఆమ్లెట్కి పప్పుచారుకి అయినా చారుకైనా ఆమ్లెట్ ఎలా కాంబినేషను, పచ్చడికి కూడా కాంబినేషను ఆమ్లెట్ వేసుకుంటే అద్దరు కొట్టేద్ది అనమాట. సో ఫైనల్ అయితే పచ్చడి అయితే ఇంకా మెత్తగా అయిపోయింది. ఒక రుబ్బుతో అయిపోద్ది అనమాట. సో ఇంక చూస్తూ ఉండండి ఫైనల్లీ పచ్చడి ఎట్లా ఉందో. సో వేడి అన్నంలో వేసుకొని లాస్ట్లో అయితే చూపిస్తానమాట. సో ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంక ఇప్పుడైతే పచ్చడి నూరేస్తున్నాను కదా. ఈరోజు పప్పుచారు అయితే కాదామనుకున్నాను, మళ్ళీ పప్పుచారుగా ఏమన్నాడు మా పెద్ద బాబు అయితే. నిన్నే కదా పప్పుచారు ఇంకా స్కూల్కి వేసుకొచ్చాను కదా, నిన్నైతే పప్పుచారు అదరగొట్టేసింది. సో ఈరోజు వద్దులే పచ్చడి చేసుకుందాము, వారానికి ఒకసారి పచ్చడి బెండకాయ కూర అలా రకరకాలకైతే వండుతూ ఉంటాను. ఒకే కూర 2-3 సార్లు అయితే వండాను అనమాట. సో ఒకసారి తింటేనే బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ రెండో రోజు అదే అంటే ఎవరు తినరు కదా. సో అందుకనేసి ఈరోజు పచ్చడి చేద్దాం అనుకున్నాను. రేపు ఏదో ఒకటి ఫిష్ ఏదో ఒకటి తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఈరోజు ఫిష్ కానీ వెళ్ళాము. సో నాకు నచ్చిన చేపలు అయితే దొరకలేదు అనమాట. అసలు ఈరోజు ఫ్రైడే కాబట్టి పెట్టలేదు మార్కెట్లో మ్యాక్సిమం. ఈరోజు ఏదో పండగ అంట, అందుకనేసి చేపల మార్కెట్లో చేపలు ఖాళీగా ఉందన్నమాట. ఎవరు చేపలు అమ్మడానికి లేదు. సో అందుకనేసి ఇంక రోజు పచ్చడి చేసి ఎత్తలే, ఇంకా రేపు మార్నింగ్ చేపల కర్రీ వండుతాలనేసి అనుకున్నాను. సో ఇంక ఇదండి, ఈరోజు అయితే ఉప్పు చూసుకొని చక్కగా ఉప్పు కూడా కలిపేసుకుంటున్నాను. సో ఫైనల్ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఎండుమిర్చి పచ్చడి అంటే లేకపోతే పచ్చిమిర్చి పచ్చడి అంటే ఏదంటే ఇష్టము, ఏదంటే కాంబినేషన్ బాగుంటుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా చిన్న పాప అయితే చూడండి నాకు ఏ పని చేయాలనేసి ఇంకా చూస్తున్నాడు అనమాట. ఉప్పు డబ్బా ఇమ్మంటే ఉప్పు డబ్బా ఇచ్చేసి కూర్చున్నాడు. ఇంకా పైన పెట్టేసే అని చెప్పాను, కింద పడిపోతే ఇంకా పగిలిపోద్ది నాన్న అనేసి చెప్తే పెట్టేస్తాలే మమ్మీ అని అంటాడు అనమాట. ఇక వాడు అల్లరి ఉక్కు మాదిరిగా కాదు అసలు. సో టిఫిన్ తింటాక 2-3 గంటలు అయితే పడుతుంది వాడు తింటాకి. సో పైన పెట్టేనానా అని చెప్తున్నాను వాడికైతే. ఇంకా పైన పెట్టేస్తున్నాడు చూడండి మా చిన్నబాబు అయితే. ఇంకా ఫైనల్ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను. సో ఇందులో అయితే ఒక ఉల్లిపాయ కచ్చాపిచ్చగా నూరి వేసుకుంటే అబ్బబ్బా కాంబినేషను ఎరగదీసేద్ది అనమాట. ఫైనల్ లాస్ట్లో అయితే పచ్చడి వేసేసాక కచ్చాపిచ్చగా నూరేసేసి ఒక ఉల్లిపాయ వేసేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. ఈరోజు మీ ఇంట్లో ఏం కాంబినేషన్ చేశారో నాకైతే తప్పనిసరిగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం కర్రీ చేసుకున్నారో. సో సంక్రాంతి హాలిడేస్లో ఇంకా ఏంటి స్పెషల్ అనేది కూడా కామెంట్ చేయండి. ఫైనల్ ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని చక్కగా పచ్చట్లు అయితే వేసేసుకున్నాను. సో ఇదండి పచ్చడి అయితే. సో ఈరోజు వంట అయితే సింపుల్గా అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే పచ్చడి రెడీ చేసుకుంటే అదరగొట్టేద్ది. నేనైతే పోపు పెట్టను, మామూలుగానే తినేస్తాము. ఫైనల్లీ వేడి అన్నంలో అయితే వేసుకుంటాను అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఓకేనండి, ఇంకా వేడి అన్నంలో అయితే కొంచెం పచ్చడి అయితే కలిపేసుకుని తింటున్నాను అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, వేడి అన్నంలో పొగలు వచ్చేస్తుంది అన్నం అయితే. సో చూస్తున్నాను కదా సో ముద్ద పెట్టేసుకుంటే ఎట్లా ఉందో ఏంటనేది చూపేస్తాను. సో ఓకేనండి, పచ్చడి అయితే అద్దరగొట్టేసింది, సూపర్ ఉందన్నమాట. వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇందులో ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.